చదువుదాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 7 వచనాలని అందరం కలిసి చదువుదాం. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 7 వచనాలు. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటని బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, శ్రేష్టమైన మీ యొక్క వాక్యాన్ని మేము చదివాం. ఇందులో నుంచి మీరు మా కోసం సిద్ధం చేసినటువంటి పాఠాలను మాకు నేర్పించవలసిందిగా, నన్ను మీ సిలువ చోటును మరుగుపరిచి మీ యొక్క ప్రజలతో మీరే మాట్లాడవలసిందిగా క్రీస్తునామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. పేతురు రాసిన పత్రిక 2:11 పేతురు అంటాడు, మనము యాత్రికులము, పరదేశులము అని. క్రైస్తవ జీవితాన్ని ఒక యాత్ర మాదిరిగా పోల్చబడింది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో కూడా చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఎన్ని నెలలు గడిచింది అని అంటే ఈ సంఘటన జరిగేటప్పటికి మనం చదువుకున్న ఈ 17వ అధ్యాయం మొదటి 7 వచనాలలో జరిగిన ఈ సంఘటన జరిగేటప్పటికి సుమారు 3 నెలలు దాటి ఉండొచ్చు. ఎందుకు ఆ మాట చెప్తానంటే 16:1 చూడండి ఒకసారి. నిర్గమ 16:1 చూడండి. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన, అక్కడ మాట చూసారా, 2వ నెల 15వ దినమున. నిజానికి వాళ్ళు 1వ నెల సుమారు ఈ 2వ వారంలోనే వాళ్ళు పస్కా ఆ సమయంలోనే ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం చూస్తే అది 2వ నెల 15వ తారీఖు అని ఉంది. ఓకే, 15వ తేదీ అన్నట్టు ఉంది. ఇప్పుడు ఆ ప్రదేశం పేరేంటి చూడండి. 16:1 ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చారు. సో సీను అరణ్యానికి వచ్చేటప్పటికి 2వ నెల 15వ రోజు వచ్చింది. అయితే ఈ సీను అరణ్యం తర్వాత వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేశారంటే, మనం సంఖ్యాకాండం 33 చూస్తే ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ ప్రయాణాలన్నింటినీ కూడా మోషే ఒక అధ్యాయాన్ని కేటాయించి అందులో రాయడం జరిగింది. సంఖ్యాకాండం 33వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 33లో ఇశ్రాయేలీయులు సుమారు 40 ఏళ్ళు చేసినటువంటి ప్రయాణాలన్నీ కూడా అక్కడ రాయబడి, అక్కడ చూస్తే 11వ వచనంలో ఎర్ర సముద్రము నొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యం ముందు దిగిరి. అది మనం 16:1 చదివాం కదా. తర్వాత చూడండి,
12లో సీను అరణ్యంలో నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయాను. కాబట్టి ఇప్పుడు సీను అరణ్యానికి రెఫీదీంకి మధ్యలో మనం దోపక అనే ఒక ప్రదేశాన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి బయలుదేరి ఆలూషు అనే ప్రదేశానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఒక్కసారి ఊహించండి, వాళ్ళు 2వ నెల 15వ రోజు వచ్చేటప్పటికి సీను అరణ్యంలో ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి దోపక అనే ప్రాంతానికి, అక్కడి నుంచి ఆలూషు అనే ప్రాంతానికి, అది దాటిన తర్వాత రెఫీదీంకి వచ్చారు. సుమారు మనం ఉజ్జాయింపుగా లెక్క పెట్టుకుంటే కనుక ఇంకొక నెల గడిచింది అని మనం చెప్పుకోవచ్చు. సుమారుగా, ఖచ్చితమైన సమయం మనకి తెలియదు కాబట్టి. సో ఒక నెలల క్రితమే జరిగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు మాకు మాంసాహారం లేదు అని వాళ్ళు సణిగారు. సరైన ఆహారం లేదు అని సణిగారు. సరైన ఆహారం లేదు అని వాళ్ళు సణిగిన సణుగుల్ని దేవుడు విని అప్పటి నుంచే ప్రారంభించాడు. ఏంటి? ఆకాశం నుంచి మన్నాను కురిపించడం. సో ఆకాశం నుంచి ప్రభువు మన్నాను కురిపించడం అనేది సీను అరణ్యంలో 2వ నెల 15వ దినాన ప్రారంభమైందనమాట. అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళకి మన్నా కురుస్తూనే ఉంది, సుమారు నెల రోజుల నుంచి. అంతేకాదు, వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటడానికి ముందు నుంచే రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం అనేది రావడం కొనసాగుతూనే ఉంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే, మనం అసలు వాళ్ళు సణుగుకోవడానికి, వాళ్ళు కంప్లైంట్ చేసి, వాళ్ళు విసిగిపోవడానికి, గొడవ చేయడానికి, దేవుణ్ణి శోధించడానికి అసలు కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నట్లు మనకి అనిపిస్తాయి. చూడండి, ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము, మొత్తం అంతా లెక్క పెడితే 20 నుంచి 60 వరకు ఉన్న వాళ్ళు 6 లక్షల మంది ఉన్నట్లు మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తుంది. అయితే వాళ్ళు పురుషులు మాత్రమే 20 నుంచి 60 వరకు. పిల్లలను లెక్క పెట్టలేదు, స్త్రీలను లెక్క పెట్టలేదు. కాబట్టి సుమారుగా మనం ఒక 20 లక్షల మంది జనం అని అనుకోవచ్చు. సో 20 లక్షల మంది సమాజం, ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున. ఈ ప్రయాణం ఎవరి డైరెక్షన్లో జరుగుతుంది? యెహోవా మాట చొప్పున వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఏ దిశలో వెళ్ళాలో వాళ్ళకి సూచించబడుతుంది మోషే ద్వారా. యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున అనే మాట అన్నాడు. మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? యెహోవా మాట చొప్పునే వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు. రెఫీదీములో దిగాలన్నది ఎవరిని నిర్ణయం? దేవుని నిర్ణయం. అక్కడ నీళ్లు ఉంటాయా లేదా అనే విషయం దేవుడికి తెలుసా? అక్కడ నీళ్లు ఉండవు అనే సంగతి దేవునికి ముందుగానే తెలుసు. ఎందుకంటే తెలియదు అని చెప్తే ఆయన సర్వజ్ఞానాన్ని మనం శంకించినట్లు. దేవునికి తెలుసు అక్కడ నీళ్లు ఉండవు అని. అలాగే నీళ్లు ఉండవు కాబట్టి మరి అంతమంది జనాన్ని, సుమారు 20 లక్షల మంది జనం, వేలాది పశువులు, వీటన్నిటినీ సంతృప్తి పరచడానికి దేవుడు అక్కడ ఒక ఏర్పాటు కూడా చేశాడు. అయితే వాళ్ళు సణిగారు. ప్రజలు తమకు నీళ్లు లేనందున వాళ్ళు ఏం చేశారు? 3 పనులు చేశారు అన్నట్లు మనకి ఈ 7 వచనాలలో మనకు కనిపిస్తుంది. చూడండి, 2వ వచనం చూస్తే మోషేతో వాదించుచు అనే మాట ఉంది. సో వాళ్ళు ఏం చేశారు? ముందు పోట్లాటకు దిగారు. మాకు నీళ్ళు ఇస్తావా చేస్తావా అన్నట్లు. అది మొదటిగా వాళ్ళు చేసిన తప్పు. రెండవది వాళ్ళు ఏం చేశారు అంటే 3వ వచనం చూడండి, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు అనే మాట వాడారు. మొదటిది ఏంటి? వాళ్ళు వాదించారు. రెండవది వాళ్ళు సణిగారు. మూడవది చూడండి, 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదాన్ని బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి. సో ఏం చేశారు? మూడవది వాళ్ళు శోధించారు. ఏమని పోట్లాడారు? నీళ్ళు ఇస్తావా చస్తావా అని పోట్లాడారు. ఏమని సణుక్కున్నారు? మమ్మల్ని చంపడానికా,
ఇక్కడికి తీసుకొచ్చారు? మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువుల్ని చంపడానికా మీరు ఇక్కడికి తీసుకొచ్చారు? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం ముఖ్యంగా నిర్గమాకాండ నుంచి చూస్తూ ఉంటే ప్రజలకి ఏ కొరత వచ్చినా సరే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ఐగుప్తులో సమాధులు లేవా? మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువుల్ని ఇక్కడికి చంపడానికి నువ్వు తీసుకొచ్చావా? ఇది మనం వీళ్ళు అరణ్యయాత్ర ప్రారంభించినటువంటి మొదటి సంవత్సరంలోనే మనం చూసాం. కానీ 40 సంవత్సరాల తర్వాత కూడా నీళ్లు లేకపోతే వాళ్ళు ఎలాగే సణిగారు. 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా. సంఖ్యాకాండం చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వాళ్ళకి ఏ కొరత వచ్చినా సరే, అంటే వాళ్ళకి మాంసం తినాలని ఆశ పుట్టింది, సణిగారు. ఆహారం తిని తిని మన్నా బోరు కొట్టేసి వాళ్ళు ఏమన్నారంటే ఈ చవిసారములు లేనటువంటి ఈ మన్నాయే అని చెప్పి దాని మీద సణిగారు. మాకు కూరగాయలు లేవు, దానిమ్మలు లేవు, అంజూరాలు లేవు అని సణిగారు. మార్గాయాసం చేత ప్రజల ప్రాణం సొమ్మసిల్లి దాని మీద సణిగారు. ఇలా వాళ్ళకి ఏ కొరత వచ్చినా కూడా ఒకటే స్పందన, ఒకటే ప్రశ్న. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే 95వ కీర్తనలో కీర్తనకారుడు ఇదే సందర్భం గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. 95వ కీర్తన 8, 9 వచనాల్ని చదువుదాం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. సో మెరీబా, మస్సా అనే పేర్లు మనం 7వ వచనంలో చదివాం కదా. మోషే ఆ ప్రదేశాలకి మస్సా అనే పేరు పెట్టాడు, మెరీబా అనే పేరు పెట్టాడు. ఇప్పుడు సేమ్ అదే మాటలు 95వ కీర్తనలో రాయబండి, మస్సా దినమందు అలాగే మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నారు. ఇంతకీ దేన్ని కఠినపరుచుకున్నారు? మీ హృదయాలను మీరు కఠినపరుచుకున్నారు. ఇప్పుడు అలా మీ హృదయాలని కఠినపరచుకోవద్దు అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు సణుక్కోవడానికి ప్రధానమైన కారణం అన్నట్టు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకోవడం వల్లనే పోట్లాడారు, ప్రార్థన చేయలా. కఠినపరుచుకోవడం వల్లనే సణిగారు, సహించలా. కఠినపరుచుకోవడం వల్లనే శోధించారు, స్తుతించలేదు. గమనిస్తున్నారా? అయితే కఠినపరుచుకున్నప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది? ఎవరైనా తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు అని అంటే జరిగే వాస్తవాలని వాళ్ళు పైపైనే చూడగలుగుతారు తప్ప ఆ చర్యల వెనకున్నటువంటి భావాన్ని గమనించలేరు. తల్లిదండ్రులు బిడ్డల్ని స్కూల్కి వెళ్ళమని, బాగా చదువుకోమని, మంచి అలవాట్లు నేర్చుకోమని చెప్పి అప్పుడప్పుడు గద్దిస్తారు, దండిస్తారు. అయితే పిల్లలు వాళ్ళు ఎదగని పసితనాన్ని బట్టి, వాళ్ళ ఇమ్మెచ్యూరిటీని, అపరిపక్వతను బట్టి కొన్నిసార్లు హృదయాన్ని మొండిగా చేసుకుని తల్లిదండ్రులు గద్దిస్తున్నారు, వాళ్ళు దండిస్తున్నారు అని చూస్తారే తప్ప ఆ గద్దింపుల వెనకాల, ఆ క్రమశిక్షణ వెనకాల తల్లిదండ్రుల ప్రేమని చాలాసార్లు పిల్లలు గ్రహించలేరు. కఠినం చేసుకుంటే మనకి చర్యలే కనబడతాయి తప్ప చర్యల వెనకాల ఉన్నటువంటి భావం కనబడదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు కాబట్టి దేవుని యొక్క చర్యల్ని, ఆ చర్యల వెనకాల ఉన్నటువంటి ఆయన మనస్సును వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 రకాలైనటువంటి తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి తీసుకొచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు ఆ 10 తెగుళ్ళు ఒక్కదాని మూలంగా కూడా ఇబ్బంది పడలేదు. సుమారు 10 నెలల కాలంలో ఆ 10 రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి. ఒక రకంగా నెలకి ఒక అద్భుతంలా జరుగుతూ ఉంది వాళ్ళ కళ్ళ ముందే. ఇప్పుడు ఆ చర్యలు చేస్తున్నప్పుడు ఉదాహరణకి కప్పలు వచ్చినాయి.
ఐగుప్తులలోకే వచ్చినాయి, చీకటి వచ్చింది, తెగులు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి. ఇలా దేవుడు ఇన్ని రకాలైనటువంటి తెగుళ్ళు రప్పించి ఐగుప్తీయులను ఇబ్బంది పెట్టాడు, ఇశ్రాయేలీయులను సురక్షితంగా కాపాడాడు. మోషే ప్రార్థించినప్పుడు వచ్చినాయి, మోషే ప్రార్థించినప్పుడు అవి తిరిగి వెళ్ళిపోయినాయి. ఇందులో దేవుని శక్తిని వాళ్ళు చూడలేకపోయారు. ఐగుప్తు దేశం మధ్యలోనే వాళ్ళు ఉన్నారు, కానీ చీకటి ఐగుప్తీయుల మీదకి వచ్చింది, ఇశ్రాయేలీయుల మీదకి రాలేదు. అక్కడ దేవుని ప్రేమ వాళ్ళకి కనబడలేదా? ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి నీటిని గోడల్లా నిలబెట్టి ఆరిన నేల మీద ప్రజలను నడిపించాడు, తన ప్రజలను నడిపించాడు. ఐగుప్తీయులను అదే నీళ్ళలో ముంచేశాడు. అందులో దేవుని శక్తి కనబడలేదా? దేవుని ప్రేమ కనబడలేదా? అంతెందుకు, ఎంతమంది జనం, 20 లక్షల మంది జనం ఈ ఎండ దెబ్బ తగిలి ఇబ్బంది పడతారు అని మేఘస్తంభంలో, రాత్రిపూట చలి చీకట్లో ఇబ్బంది పడతారని అగ్నిస్తంభంలో దేవుడు వాళ్ళని వెన్నంటి ప్రతిరోజు వాళ్ళకి కనిపిస్తున్నాడు. సుమారు 1 నెల రోజులు పైనుంచే మన్నా ప్రతిరోజు కురుస్తూనే ఉంది. ఇందులో దేవుని ప్రేమ, ఇందులో దేవుని శక్తి వాళ్ళు చూడలేకపోయారు. ఒకవేళ వాళ్ళు దేవుని ప్రేమను, దేవుని శక్తిని వాళ్ళు చూడగలిగి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? వాళ్ళు సనిగేవాళ్ళు కాదు. వాళ్ళు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా అని ప్రశ్నించి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు సణుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పోట్లాట లేకపోతే ఈ శోధన, దేవుణ్ణి శోధించాలి అనే ఈ చర్యలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే వాళ్ళు కఠినం చేసుకున్నారో దేవుని యొక్క చర్యల్ని, ఆ చర్యల వెనకాల ఉన్నటువంటి ఆయన ప్రేమను, ఆయన శక్తిని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉండడం వల్లనే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మోషేతో గొడవాడుతున్నారు. ఏమని గొడవాడారు చూడండి, 2వ వచనంలో, మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళివ్వు అని అడిగారు. ఇప్పుడు మోషే పరిస్థితి ఏంటి? మోషే ఏం చేయగలుగుతాడు? మోషే కేవలం దేవునికి ప్రజలకి మధ్యన మధ్యవర్తి, ఒక నాయకుడు. ప్రజల భారాల గురించి, ప్రజల కష్టాల గురించి దేవునికి మొరపెట్టాలి. దేవుని భారం ఏంటో, దేవుని సందేశం ఏంటో ప్రజలకు తెలియచేయాలి. అంతే తప్ప తన సమకూర్చగలడా, తన అద్భుతాలు చేయగలడా? లేదు కదా. ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి నువ్వు మాకు నీళ్ళు ఇస్తావా చేస్తావా అని చెప్పి మోషే మీద గొడవడడం ప్రారంభించారు. ఇప్పుడు మోషే ఎలా స్పందిస్తున్నాడు చూడండి. మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని అన్నాడు. తర్వాత 4వ వచనం చూస్తే, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేను ఏమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో. మోషే ఎలా భయపడ్డాడో గమనించండి. దేవా, నన్ను వీళ్ళకి నాయకునిగా పెట్టావు. నువ్వు చెప్పావు సీను అరణ్యం నుంచి బయలుదేరి మీరు ప్రయాణం కండి, ప్రయాణం అయ్యి రెఫీదీంలో టెంట్లు వేసుకోండి అని చెప్పి నువ్వు చెప్పావు. నువ్వు చెప్పిందే నేను చేశాను. నా సొంత నిర్ణయాలు ఏమీ ఇందులో లేవు. నిజానికి ఈ నీళ్లు లేని ప్రదేశానికి మమ్మల్ని నడిపించింది నువ్వే. కానీ వీళ్ళేంటి నా మీద పడుతున్నారు? నేనేం చేయగలను? నువ్వు స్పందించకపోతే, నువ్వు ఈ కష్టాన్ని నుంచి మమ్మల్ని గట్టెక్కించకపోతే కనుక వీళ్ళను రాళ్లతో చావొట్టేలా ఉన్నారు అని చెప్పి మోషే ఏం చేశాడు? మోషే యెహోవాకు మొరపెట్టాడు. ప్రజలు తమ హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను చూడలేరు, సణుగుతారు. అలా సణిగినప్పుడు నిజానికి నిస్సహాయుల మీద సణుగుతారనమాట. యజమానుల మీద సణుగుతారు, నాయకుల మీద సణుగుతారు. వాళ్ళేం చేస్తారు? మానవ మాత్రులే కదా. యజమాని అయినా నాయకుడైనా మానవ మాత్రులే కదా. ఇప్పుడు దేవుడు ఆ శ్రమకి నడిపించినప్పుడు నాయకులు ఏం చేయగలుగుతారు? మోషే కూడా సామాన్య మానవుడే కదా.
ఆయన ఏమైనా అతీతమైన శక్తులు ఉన్నవాడా? దేవుడిస్తే తప్ప ఆయన ఏ అద్భుతము కూడా చెయ్యలేడు. కాబట్టి అలాంటి ఒక సామాన్యమైనటువంటి మానవుణ్ణి టార్గెట్గా చేసుకుని వీళ్ళు మోషే మీద గొడవాడుతూ ఉన్నారు. అయితే మోషే సరైన పని చేశాడు. మోషే చేసినటువంటి సరైన పని ఏంటి? 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెడుతూ. నిజానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేయాల్సినటువంటి పని ఇది. వాళ్ళు దేవుని కార్యాన్ని ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. పగలైతే మేఘస్తంభంలో, రాత్రైతే అగ్నిస్తంభంలో, అలాగే ప్రతి ఉదయాన్నే కురిసేటటువంటి మన్నా ద్వారా ప్రతిరోజు దేవుడు చేసే కార్యాన్ని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు దేవుని ప్రేమను, దేవుని శక్తిని కనుక అర్థం చేసుకుని ఉండుంటే కనుక వాళ్ళు కూడా మోషే దగ్గరకు వచ్చి ఏమని ఉండేవాళ్ళు తెలుసా? మోషే దగ్గరకు వచ్చి, మోషే గారు, మనం ఇంతకుముందు ఉన్న ప్రదేశంలో అయితే నీళ్లు మనం కొంతవరకు సేకరించుకున్నాం. ఆ నీటి వనరులు అన్నీ కూడా ఇప్పుడు అయిపోయినాయి. నీళ్లు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పశువులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, మనకి కూడా ఆ ఇబ్బంది తెలుస్తూనే ఉంది. కాబట్టి మోషే గారు, మనందరం కలిసి దేవునికి మొరపెడదామా అని ఉంటే అసలు మోషే ఎంతగా సంబరపడి ఉండేవాడు కదా. కానీ మొరపెట్టడానికి కాదు వాళ్ళు వచ్చింది, గొడవ చేయడానికి వచ్చారు. అయితే మోషే సరైన పని చేశాడు. మోషే ఏం చేశాడు? యెహోవాకు మొరపెడుతూ, ఈ ప్రజలను నేను ఏమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అని చెప్పి అన్నాడు. ఒక పక్కన ప్రజలకు జవాబు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. నేను కాదయ్యా మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది, మీరు నన్ను ఆడిపోసుకుంటారు ఎందుకు అని చెప్పి ప్రజలతో చెప్పినా వాళ్ళు వినే స్థితిలో లేరు. ఎందుకు? హృదయాలు కఠినమైపోయినాయి. అందువల్ల వాళ్ళకి చెప్పి అనవసరం అని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు పోనీ తనకు తానుగా ఏమైనా ఆ సమస్యకు పరిష్కారం చూపించగలడా? ఆ పరిష్కారం చూపించలేడు. కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పలేడు, సమస్యకు పరిష్కారం చూపించలేడు. కాబట్టి ఇంకా ఉన్న ఒకే ఒక దిక్కేంటి? దేవుడు. అందుకని ఇప్పుడు మొరపెడుతూ, నన్ను కొద్దిసేపటికి రాళ్లతో కొట్టి చంపేస్తారు అని అన్నాడు. అయితే దేవుడు స్పందించాడు. 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. 2 విషయాలు చేయమన్నాడు. ఒకటి, పెద్దలను తీసుకెళ్ళు, అలాగే నువ్వు ఏ కర్రతోనైతే నదిని 2 పాయలుగా చీల్చావో ఆ కర్రను కూడా పట్టుకెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతోంది. అది దైవశక్తికి, నా శక్తికి సూచనగా ఉన్నటువంటి ఆ కర్ర నువ్వు తీసుకుని వెళ్ళు. అలాగే ప్రజలందరికీ పెద్దల అయిన వారిని కొద్దిమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చేయబోయే అద్భుతాన్ని పెద్దలు చూడాలి. ఆ పెద్దలు నా దైవశక్తిని వాళ్ళు గ్రహించాలి. వాళ్ళు గ్రహించి వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ గోత్రాల వాళ్ళకి వాళ్ళే నేర్పించాలి. కాబట్టి పెద్దల్లో కొద్దిమందిని తీసుకెళ్ళు, నీ కర్ర పట్టుకుని నువ్వు వెళ్ళు అన్నాడు. కాబట్టి మోషే వెంటనే ఏం చేశాడు? కొద్దిమంది పెద్దలు ఏర్పాటు చేసుకున్నాడు, తన కర్రను చేత పట్టుకున్నాడు. అయితే దేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. చూడండి 6వ వచనం. సరే 6వ వచనం చదువుదామా? ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదాను. ఎక్కడ ఉంటా అన్నాడు? నీకు ఎదురుగా అన్నాడు. ఆ బండ మీద నేను నిలుస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి రాబోతున్నాయి? బండలో నుంచి రాబోతున్నాయి. అయితే ఆ బండలో ఉంటాయా నీళ్లు? అలాగని చెప్పి కర్రలో ఏమైనా మ్యాజిక్ ఉందా? లేదు. దేవుని మాటలోనే ఉంది, దేవుని సంకల్పంలోనే ఉంది ఇదంతా. కాబట్టి నేను బండ మీద ఉంటాను, నువ్వు కర్ర పట్టుకుని వస్తావు కదా, నీకు ఎదురుగా నేను నిలబడతాను. ఇప్పుడు ఏం చేయమని చెప్పాడు? నీవు ఆ బండను ఏమన్నాడు? కొట్టగా అని అన్నాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే సుమారు 40 ఏళ్ల తర్వాత వచ్చింది.
అయితే దేవుడు అప్పుడు కూడా బండలో నుంచే నీళ్లు రప్పించాడు. అయితే అప్పుడు మాత్రం బండను కొట్టు అని అనలా. ఏమన్నాడు? బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. కొట్టు అన్నప్పుడు కొట్టాలి, మాట్లాడు అన్నప్పుడు మాట్లాడాలి. ఇక్కడ కొట్టు అన్నప్పుడు కొట్టాడు, అక్కడ మాట్లాడు అన్నప్పుడు కూడా కొట్టాడు. అందుకని దేవుడు మోషేని కొట్టాడు. సరే, నీవు ఆ బండను కొట్టగా ఏమవుద్ది? ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. బండలో నుంచి నీళ్లు పెట్టింది. ఒకవేళ ఎవరైనా నీళ్లు కావాలని చెప్పి వాళ్ళు పంపులు వేయడానికి, ట్యాప్లు వేయడానికో లేకపోతే బోర్లు వేయడానికో ఒకవేళ ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, బండ కనపడింది, ఏం చేస్తారు? అక్కడ తవ్వుతారా? ఆ బండ పక్కకు వచ్చి ఆ బండలు లేని చోటకి వెళ్ళి వాళ్ళు తవ్వకం ప్రారంభిస్తారు. ఎందుకు? ఖచ్చితంగా బండ ఉన్న చోట తవ్వడం అనవసరం అనే విషయం అందరికీ తెలుసు కదా. సో బండ ఉన్న చోట ఎవరు తవ్వరు, ఎందుకంటే బండ ఉన్న చోట నీళ్ళు ఉండే అవకాశం లేనే లేదు. కానీ దేవుడు ఆ బండను కొట్టు అన్నాడు, బండలో నుంచి నీళ్లు ప్రవాహంలా వచ్చేలా చేశాడు. దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాలు మనం వివరించడం కూడా సాధ్యం కానిది. ఆకాశంలో ఆహారాన్ని పుట్టించడం ఏంటి? 40 సంవత్సరాలు. అది కూడా కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే. ఆ మన్నా అనేది ఇశ్రాయేలు కాని వరకేం దొరకలా. అలాగని చెప్పి వాళ్ళు వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఏమీ లేదు. అది వాళ్ళ అరణ్యయాత్రలో చేసిన కాలంలో మాత్రమే ఆ మన్నా కురిసింది. ఆకాశంలో నుంచి చపాతీ పిండి కొనడం ఏంటండి మన భాషలో చెప్పుకుంటే? వాళ్ళ పిండిని తీసుకొని రొట్టెలా దాన్ని దంచుకుని రొట్టెల్లాగా చేసుకునేవాళ్ళు. ఆకాశం నుంచి చపాతీ పిండి కొనడం ఏంటి? అక్కడ తయారవుద్దా? బండల నుంచి నీళ్లు రావడం ఏంటి? అసలు మనం ఎంత వెతికినా కూడా నీటి చుక్క కనబడదు కదా బండ అంటే. మన దేవుడు ఎవరు అని అంటే రామపత్రికలో పౌలు భలే మాట అంటాడు. రామపత్రిక 4:17 ఒకసారి చూద్దామా? రామ 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును లేని వాటిని, ఇదే నేను మీకు చూపించాలనుకున్నమాట, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. సో దేవుడు ఎవరంట? లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడట. అంటే దాగుడు మూతలు ఆడినప్పుడు లోపలికి వెళ్ళి దాక్కుంటే ఇంకా రండి వచ్చేసేయండి అని పిలిస్తే లోపల దాక్కున్న వాళ్ళు బయటికి వచ్చేసిన విధంగా సృష్టిలో ఉనికిలో లేని దాన్ని దేవుడు ఉన్నట్లుగానే పిలుస్తాడు. ఏదో తెర వెనక దాక్కున్నటువంటి ఒక వ్యక్తి మాదిరిగా సృష్టిలోని సమస్తం కూడా ఉనికిలోకి వచ్చినాయి. నిజానికి ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదివిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు ఇక బైబిల్లో తర్వాత జరిగినటువంటి ఏ అద్భుతానికి కూడా నిజానికి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయాన్ని నమ్మితే ఇక తర్వాత జరిగినటువంటి అద్భుతాలన్నింటినీ కూడా చాలా సులభంగానే నమ్మవచ్చు కదా. అన్ని అద్భుతాలు అంటే బైబిల్లో ఏ అధ్యాయంలో అయినా సరే ఉన్న అద్భుతాలు అన్నింటికంటే సంఖ్యతో పోలిస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతాల సంఖ్య ఎక్కువ కదా. కాబట్టి అది నమ్మినటువంటి మనకి ఎలాంటి అద్భుతాలని నమ్మడం కూడా పెద్ద ఆశ్చర్యమేమి కాదు. ఎందుకంటే ఆదికాండం 1లో ఉన్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే నిర్గమకాండం 17వ అధ్యాయంలో చివరికి ప్రకటన గ్రంథం వరకు కూడా అదే దేవుడు మనకి ఉన్నాడు. లేని వాటిని ఆయన ఉన్నట్టుగానే పిలవగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఆకాశంలో ఆయన ఆహారాన్ని పుట్టించగలడు, బండలో నుంచి నీళ్లు రప్పించగలడు, చనిపోయిన వాళ్ళని లేపగలడు, బ్రతికున్న వాళ్ళని చంపగలడు కూడా. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట మిగిలిన ప్రజలందరికీ అది తెలిసిందో లేదో వెంటనే, కానీ వెంటనే చూసింది మాత్రం ఎవరు? ఇశ్రాయేలీయుల పెద్దలు వాటిని చాలా స్పష్టంగా చూశారు. ఆ నీటి ప్రవాహాన్ని, బండల నుంచి రావడాన్ని.
థ్యాంక్స్ అండి. అక్కడ పెట్టేసి. ఇది మన కళ్ళ ముందున్నటువంటి వాక్య భాగం. ఇప్పుడు దీన్ని మన జీవితాలకి మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. మనం కూడా సణుగుతాం, కోపగించుకుంటాం, విమర్శిస్తాం. కొద్దిమంది అయితే కోపంతో చేతిలో ఉన్నాయి విసిరు కొడుతూ ఉంటారు. నాయకుల మీద సణుక్కోవడం సహజం, కుటుంబ యజమానుల మీద సణుక్కోవడం సహజం, మన పైన ఉన్న వాళ్ళ మీద సణుక్కోవడం సహజం, మన కింద ఉన్న వాళ్ళ మీద సణుక్కోవడం సహజం. అయితే దీనికి కారణాలు ఏంటి? మనం ఎందుకు ఊరికి విసుగు చెందుతూ ఉంటాం? ఎందుకు మనం కోపంతో కేకలేస్తూ ఉంటాం? ఎందుకు ప్రజల మీద విరుచుకుపడుతూ ఉంటాం? కారణాలు ఏంటి అని అంటే, అసలు మనం అన్నీ మనకు నచ్చినట్లుగా జరగాలి అని అనుకుంటాం. ఉదాహరణకి వాతావరణం ఉందనుకోండి, 4 చినుకులు ఎక్కువ పడితే మనకి విసుగొస్తుంది. కొంచెం చలి ఎక్కువైతే మనకి విసుగొస్తుంది. ఎండ తీవ్రత పెరిగింది అని అంటే విసుగొస్తుంది. విసుకున్నారా లేదా? అయితే మనం అలా సణుక్కోకుండా ఉండాలని అంటే కనుక దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూడాలి. ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు ఎవరి చేతుల్లో ఉన్నారు? దేవుని చేతిలోనే కదా. ఇప్పుడు వర్షం కురవాలి అని అంటే నేలపై నుంచి ఆవిరి ఎక్కిపోయేలా చేసేది ఎవరు? అక్కడ మెరుపులు పుట్టించి ఆ నీళ్లు కరిగి వర్షంలా కిందకి కురిపించేది ఎవరు? దేవుడే కదా. కాబట్టి వాతావరణం అనేది పూర్తిగా దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు వాతావరణాన్ని గురించి నువ్వు సణుక్కుంటూ ఇష్టం లేకుండా విసుగును ప్రదర్శిస్తూ ఉన్నావని అంటే కనుక నువ్వు దేవుడి చేతిలో ఉన్నదాన్ని, దేవుడు జరిగించేటటువంటి కార్యాన్ని నువ్వు సహించుకోలేకపోతూ ఉన్నావు. కారణం ఏంటి? ఆ వాతావరణాన్ని తన అధీనంలో పెట్టుకున్నటువంటి ఆ దేవుని యొక్క కార్యాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. అందుకని వాతావరణం గురించి నువ్వు సణుగుతున్నావు. అనారోగ్యాల గురించి సణుగుతాం, మనకొచ్చినా ఎదుటి వాళ్ళకి వచ్చినా. అయితే దేవుడు మోషేని ప్రశ్నిస్తున్నాడు. నిర్గమకాండం 4లో అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? అంటే మోషే అంటున్నాడు, ప్రభువా నువ్వు నన్ను సేవకు పంపిస్తానంటున్నావు, అది ఫరో దగ్గరికి పంపిస్తానంటున్నావు. అయితే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నాకు వాక్చాతుర్యం లేదు, నాకు నత్తుంది. అంటే దేవుడు మోషేని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవాడినే కానీ, చెవిటివాడినే కానీ, దృష్టి గలవాడినే కానీ, గుడ్డివాడినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. చూడండి, అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు, తెలివి లేకుండా పుట్టిన వాళ్ళు, మోగవాళ్ళుగా పుట్టినవాళ్ళు, చెవిటి వాళ్ళుగా, గుడ్డి వాళ్ళుగా పుట్టిన వాళ్ళు, ఇక తర్వాత ఇక ఎదుగుతుండగా అనారోగ్యాలకి గురైన వాళ్ళు. ఓకే, ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూడాలి. ఆయన అనుమతి లేకుండా, ఆయన పుట్టించకపోతే, ఆయన పెట్టకపోతే అనారోగ్యం అనేది ఎలా వస్తుంది? దానికి ఎందుకు పెట్టాడు అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. అది శిక్షగా పెట్టొచ్చు, పరీక్షగా పెట్టొచ్చు. శిక్షగా అనారోగ్యాలు వచ్చినాయి, పరీక్షగా విశ్వాసంలో ఇంకా పరిపక్వతలోనికి తీసుకురావడానికి కూడా దేవుడు అనారోగ్యాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దేవుని మహిమ కోసం అనారోగ్యాలు కూడా పెడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఎందుకు అనారోగ్యం పెట్టాడు అనే దాని గురించి మనం సణుక్కోవడానికి, కొనుక్కోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు సణుక్కుంటావా లేకపోతే సహించి దేవునికి మొరపెడతావా అనేదే ప్రశ్న. సో వాతావరణం గురించి సణుక్కోనక్కర్లేదు. ఎందుకు? అది ఆయన చేతిలోనే ఉంది. అనారోగ్యాల గురించి సణుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? అది ఆయన చేతిలోనే ఉన్నాయి. జనులను మృతులుగాను సజీవులుగాను చేయువాడు యెహోవాయే. పుట్టినందుకు అంటే కావలసిన వాళ్ళు పుట్టకపోతే అదొక బాధ, అసలు లేకపోతే అదొక బాధ, మరణిస్తే అదొక బాధ. అయితే ఇక్కడ కూడా మనం దేవుని హస్తాన్ని చూస్తే దేవుని వాక్యం ఏమంటుందంటే, జనులను మృతులుగాను సజీవులుగాను చేయువాడు యెహోవాయే.
కాబట్టి ఇప్పుడు ఒకరి పుట్టుక గురించి కానీ ఒకరి మరణాన్ని గురించి కానీ మనం సణుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనల్ని ప్రేమించే దేవుని యొక్క హస్తమే జనన మరణాల వెనకాల ఉన్నది. జంతువులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఏలియాకు ఆహారాన్ని కాకుల ద్వారా పంపించాడు. దేవుని ఆజ్ఞను అవి పాటించలేదా? యోనాని మింగింది చేప. యెహోవా ఆజ్ఞ ప్రకారం కాదా అది మింగింది? చేపలు వలయడానికి శిష్యుల్ని మరొకసారి వెళ్ళి వలయండానంటే అప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఒక్క చోటకు వచ్చి గుమికీడలా ప్రభువు చేయలేదా? కాబట్టి జంతువులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు వాటి గురించి సణుక్కోవడానికి కూడా లేదు. రాజ్యాలు, సింహాసనాలు, ప్రభుత్వాలు, అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కొన్నిసార్లు ప్రభుత్వాలు నచ్చవు మనకి, అధికారులు నచ్చరు మనకి కదా. ఇప్పుడు చాలామంది ఈ 5 సంవత్సరాలుగా తిట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆశతో ఎదురు చూస్తున్నారు పాపం, వాళ్ళకి నచ్చిన ప్రభుత్వం వస్తుందేమో అని. ఆల్రెడీ ఈ ప్రభుత్వం అంటే నచ్చిన వాళ్ళేమో ఇంకొకసారి వస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే క్రైస్తవుడిగా నీ దృక్పథం ఏంటి? ఇప్పుడున్నది ప్రభుత్వం నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ దాన్ని బట్టి నువ్వు సణుక్కొని విసుగు చెందాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? అధికారుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టేది, గద్దె దించేది కూడా ఎవరని చెప్తుంది? దేవుని వాక్యం చెప్తుంది అంటే ఆయనే చేస్తున్నాడు అని. కొన్ని సందర్భాల్లో మనకు అవసరమైనవి మనం కోరుకున్నటువంటి కాలాల్లో మనకి దేవుడు ఇవ్వడు. అబ్రహాము సంతానం కోసం దేవుడి దగ్గర వాగ్దానం పొందాడు, కానీ ఇక తట్టుకోలేక, శారా బాధ తట్టుకోలేక ఏం చేశారు? వాళ్ళు హాగరుని తెచ్చుకున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నిర్ణయ కాలమందు, ఇన్ ద అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలమందు దేవుడు యెహోవా శారాను దర్శించాడట. నిర్ణయ కాలం గమనిస్తున్నారా? ఎవరు నిర్ణయించిన కాలం? ఎవరు అపాయింట్ చేసిన కాలం? దేవుడు నిర్ణయించిన కాలంలో యెహోవా శారాను దర్శించాడు. అంటే దేవుడు లేట్ చేశాడా? అది వీళ్ళకి లేట్లా అనిపించింది. గలతీ పత్రికలో కూడా ఏమంటాడు? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. అంటే కరెక్ట్గా ఏ సమయంలో ఆయన పని చేయాలనే సంగతి ఆయనకి తెలుసు. ఆయన డిక్షనరీలో ఆలస్యం అనే పదం ఉంటుందా? శిష్యులు కూడా అడిగారు, ప్రభువా ఈ కాలమందు నువ్వు ఇశ్రాయేలుకి రాజ్యాన్ని ఇస్తావా అని. ప్రభు ఏమంటున్నాడు? కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? తండ్రి చేతిలో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. కొన్నిసార్లు మనం కోరింది మనం అనుకున్న సమయంలో జరిగిపోవాలి. మనం అనుకున్న సమయంలో బిడ్డలకి పెళ్ళిళ్ళు అయిపోవాలి. మనం అనుకున్న సమయంలో బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేయాలి. మనం అనుకున్న సమయంలో బిడ్డలకి పిల్లలు పుట్టేయాలి. చివరికి మనం అనుకున్న సమయంలోనే దేవుణ్ణి నమ్మేసుకోవాలి జనం. మనం అనుకున్న సమయంలోనే మనకు డబ్బులు వచ్చేయాలి. మనం అనుకున్న సమయంలో మనకి ఆరోగ్యాలు బాగైపోవాలి. దేవుడు ఏమంటున్నాడు? కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ఏ సమయానికి ఎప్పుడు నీకు ఇవ్వాలి అనేది బాధ్యత కలిగిన, ప్రేమ కలిగిన నీ తండ్రే చూసుకుంటాడు. నువ్వెందుకు దాని గురించి అనుకోవడం? చివరికి మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు జన్మించాలి, నువ్వు ఎప్పుడు మరణించాలి అనే సంగతులు కూడా దేవుడు తన స్వాధీనంలోనే ఉంచుకున్నాడు. దాని గురించి కూడా నేను సణుక్కోవాల్సిన, విసుగు చెందాల్సిన అవసరం లేనే లేదు. దేవుని ప్రేమ, దేవుని యొక్క కరుణ, ఆయన బాధ్యత, ఆయన శక్తి నీకు అర్థమైన నాడు నువ్వు సమస్య వచ్చినప్పుడు వెలవెల్లాడిపోయి సణుక్కుంటూ గొడవాడుతూ నువ్వు ఆయన్ని శోధించవు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మనం చదువుకున్న నిర్గమకాండం 17వ అధ్యాయంలో పరిస్థితి, యెహోవా మాట చొప్పునే సీను అరణ్యం నుంచి రెఫీదీమికి వెళ్ళారు అనే సంగతిని వాళ్ళందరూ గుర్తిరిగి ఉండుంటే, ఆయన శక్తి కలిగిన వాడు,
ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, ప్రతిరోజు ఆహారాన్ని ఆకాశం నుంచి కురిపిస్తున్నవాడు అని ఆయన శక్తిని వాళ్ళు గమనించి ఉండుంటే, వాళ్ళను భద్రపరిచిన విషయంలో ఆయన యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని ఇశ్రాయేలీయులు కనుక గమనించి ఉండుంటే, వాళ్ళందరూ తప్పనిసరిగా గొడవాడడానికి బదులు, సణుక్కోవడానికి బదులు, శోధించడానికి బదులు వాళ్ళందరూ కూడా, దేవా నీవు మా మధ్యన ఉన్నావా లేదా అని శోధించడం కాదు. వాళ్ళు 7వ వచనంలో అదే చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఉన్నావా లేదా అని ప్రశ్నించకుండా, దేవా నీవు మా మధ్యన ఉన్నావు, నీకు స్తోత్రాలు, ఎందుకంటే నువ్వు ఉన్నావు అనే సంగతి మాకు ఎలా తెలుస్తుందంటే, ఇదిగో మాకు మేఘస్తంభంలాగా, అగ్ని స్తంభంలాగా నువ్వు మా వెన్నంటే ఉన్నావు, నువ్వు మా మధ్యన ఉన్నావు కాబట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నావు. అయితే ఈ శ్రమ నీకు తెలియంది కాదు. విజయవాడ సుమారు 7.5 సంవత్సరాలు దాటింది. మొదట ఒక ఇంట్లో ఆరాధన చేసేవాళ్ళం 10 నుంచి 12 గంటల వరకు, బాగుండేది. వాళ్ళు ఖాళీ చేయమన్నారు. 8 నుంచి 10 వరకు ఆరాధన చేసేవాళ్ళం, బాగుంది. వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ఇప్పుడు ఇక 7 గంటల నుంచి 8:30 వరకు ఆరాధించాలి. చాలా కష్టం. కొద్దిమందికి ఎవరైనా విజయవాడకి షిఫ్ట్ అయిన వాళ్ళు ఫోన్ చేసి, అన్న మీతో పాటు జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్న, టైం ఏంటన్నా? 7 నుంచి 8:30. అవునా అన్న, ఇంకోటి ఏదైనా చర్చ ఉందా? ఎందుకు? 7 నుంచి 8:30 వరకు కష్టం కాబట్టి. సరే, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఒక చోట అద్దెకి తీసుకోవాలంటే 30,000 పైనే అది కట్టాలి. సొంతగా మనం తీసుకోవాలంటే సాధ్యం కాదు. కొత్తగా కొనాలి అని అంటే సాధ్యం కాదు. కొన్ని చర్చికి వచ్చే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆరాధనకు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారా అంటే, మనసు ఉన్న వాళ్ళకి ఇళ్ళు లేవు, ఇళ్ళు ఉన్న వాళ్ళకి మనసు లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పరిస్థితిలో మమ్మల్ని పెట్టింది ఎవరు? దేవుడే. కొద్దిమంది అలా ఉన్నారండి. కానీ నమ్మకంగా వాకింగ్ కోసం వచ్చేవాళ్ళు, మీరు అర్ధరాత్రి పెట్టినా, అరణ్యంలో పెట్టినా మేము వస్తాము అని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టే నిజానికి మనం సంతోషంగా సేవలో కొనసాగలుగుతున్నాం. కాకపోతే కొన్నిసార్లు పిల్లలే ఫిర్యాదు చేస్తారు, డాడీ ఏంటి డాడీ ఈ టైం? ఎందుకంటే ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలి. చలికాలంలో సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి మేము. కాబట్టి వాళ్ళకి చాలా కష్టం. ఒక్కొక్కసారి పిల్లలే ఫిర్యాదు చేస్తారు. కొద్దిమంది వచ్చి అంటారు, మనం పిలుద్దామని, ఆహ్వానిద్దామని ఉంటుందండి మన చర్చ్కి, కానీ టైమింగ్ని బట్టి ఎవరికి చెప్పలేకపోతాం పాస్టర్ గారని అంటారు. ఆరంభంలో చాలా బాధగా ఉండేది, కానీ ఈ పరిస్థితి దేవునికి తెలియదా? ఇది దేవునికి తెలియకుండా వచ్చిందా? దేవుడు మనల్ని ఈ పరిస్థితిలో పెట్టాడు. దేవుడు మనం ఆరాధించుకోవడానికి ఎలాంటి ప్రదేశమైనా, ఈ సమయమైనా ఇచ్చాడు. అందుకని దేవునికి స్తుతిద్దాం. వచ్చిన వాళ్ళు సంతోషంగా వస్తారు, రాని వాళ్ళకి మంచి చర్చి, మంచి టైమింగ్ ఉన్నది మనమే చూపిద్దాం అని చెప్పి ప్రార్థన అయితే చేస్తున్నాం. ఆరంభంలో బాధ కలిగేది, కానీ ఇప్పుడు అలవాటైపోయినాయి బాధలు కూడా. ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, మంచి సమయం, మంచి స్థలాన్ని అనుగ్రహించమని. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమ హస్తాన్ని మనం గ్రహించగలిగినప్పుడు మనం సణుక్కోం. ఏం చేస్తాం? సహిస్తాం. ఇప్పుడు చివరికి మనం సణుక్కోవడానికి, కోపగించుకుని విసుకోవడానికి కూడా ప్రధానమైన కారణాలు ఎలా వస్తాయంటే, మన ఇళ్లలో కూడా కొద్దిమందికి ఉదయాన్నే కాఫీ సరైన సమయానికి అందకపోతే కనుక విపరీతమైన కోపం వస్తుంది. ఒక్కొక్కసారి నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే లేచిన తర్వాత నాకు టూత్ పేస్ట్ కనబడకపోతే కనుక కోపం వచ్చేది. పేస్ట్ అది ఎక్కడ పెడతారు వీళ్ళు అని చెప్పి మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. మన కింద పని చేసేవాళ్ళు, మన పైన ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఆశిస్తాం. కానీ మనుషుల మాటలు, మనుషుల నిర్ణయాలు, మనుషుల యొక్క నడవడిక అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే ఒకసారి సామెతల గ్రంథాన్ని మనం చూద్దాము. సామెతలు 19 చూడండి. ఎందుకంటే ఇక్కడ మనం మనుషుల యొక్క నిర్ణయాలు కూడా, అవి కూడా పూర్తిగా దేవుని చేతిలోనే ఉన్నాయి అని అనడానికి సామెతల గ్రంథం 16:1 చూడండి. సామెతలు 16:1. హృదయాలోచనలు మనుష్యుని వశము. అంటే ఎవరు ఆలోచించుకుంటాడు? మనిషి ఆలోచించుకుంటాడు.
కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. నువ్వు ఎన్ని ఆలోచనలైనా చెయ్యి, కానీ సరైన జవాబు రావాలంటే మాత్రం ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. 9వ వచనం చూడండి, 16:9. ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొను, యెహోవా వాని నడతను స్థిరపరచును. మళ్ళీ హృదయంలోనే ప్లాన్ చేసుకుంటాడు, కానీ వాని యొక్క నడతను స్థిరపరచవలసిన వాడు దేవుడే. 33వ వచనం చూడండి, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. అంటే మనుషులు చేసే చిన్న చిన్న పనుల, లాటరీలు వేసే విషయంలో కూడా మనుషులు చేస్తారో, కానీ దేవుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. మనం యోనా విషయంలో అదే కదా చూస్తాం. వాడలో ఉన్న వాళ్ళు అందరి పేర్లు రాశారు, కానీ కరెక్ట్గా చీటి ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీదే వచ్చింది. నిర్ణయం ఎవరిది? మనుషుల పేర్లు రాసింది మనుషులే, చీటి తీసింది కూడా మనుషులే. సరిగ్గా యోనా పేరు ఉన్నటువంటి చీటిని పట్టుకునేలాగా ఆ హస్తాన్ని నడిపించిన వాడు ఎవడు? దేవుడు. ఇస్కరియోతు యోధా స్థానంలో ఎవరు నియమించాలి? చీటీలు వేశారు. మత్తీయ అనేటటువంటి పేరు వచ్చేలా చేసింది ఎవరు? దేవుడే. చీట్లు ఒడిలో వేయబడతాయి, కానీ వాటి వలన వశము, వాటి వలన వచ్చే తీర్పు యెహోవా వశమే. 19వ అధ్యాయం చూడండి, సామెతలు 19:21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. ఈ ఆలోచనలు పుట్టించే ఫ్యాక్టరీ అన్నమాట ఇది హృదయం. అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నువ్వు ఎన్నో ప్లాన్లు చేసుకుంటావు, కానీ దేవుని యొక్క సంకల్పం అనేది లేకపోతే అక్కడ పని జరగదు. అబీమెలెకు అనుకున్నాడు శారానే చేసేసుకుందాము అన్నట్లు, కానీ దేవుడు అడ్డుకున్నాడు. బాలాకు రాజు అనుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని బిలాము చేత శపిస్తే నాకు విజయం వస్తుంది, వాళ్ళకి నాశనం వస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు, కానీ దేవుడు అక్కడ ఒప్పుకోలేదు. ఇలా మనం త్రూఅవుట్ ద బైబిల్ అంతట్లో కూడా చూస్తూ ఉంటే కనుక మనుషులు ఏదో చెప్దామని వెళ్ళి ఇంకొకటి ఏదో చెప్పడం, ఏదో చేద్దామని వెళ్ళి ఇంకొకటి చేయడం మనకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క అనుమతి అక్కడ లేకపోవడం వల్లనే, లేకపోతే కొన్ని జరిగినాయి అంటే ఇక్కడ ఉన్నందువల్లనే. సామెతలు 21:1 చూద్దాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఎవరి హృదయం? రాజు హృదయం. సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క హృదయం కూడా యెహోవా చేతిలో నీటి కాలువలో ఉంది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. అంటే ఇప్పుడు రాజు తీసుకునే నిర్ణయాలు కూడా యెహోవా చిత్తాన్ని బట్టే జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా ఎవరిని మనం తీసుకురావాలి ఇందులో చెప్పండి? నరుని హృదయంలో పుట్టే ఆలోచనలు, వాళ్ళు చేసుకునే ప్రణాళికలు ఏవైనప్పటికీ కూడా దేవుని యొక్క సంకల్పమే కొన్ని పనులు జరిగేలాగా, కొన్ని పనులు ఆగిపోయేలాగా చేస్తున్నాయి. చివరికి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సైతం. కాబట్టి ఇప్పుడు నీ ఎదుటిగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులే నీ అంచనాలకు తగిన విధంగా వాళ్ళు ప్రవర్తించలేరు. పిల్లలు నువ్వు కోరిన విధంగా చదవలేరు. లేదా నీ కుటుంబ సభ్యులు, నీ యజమానుడు నువ్వు కోరినవన్నీ కూడా నీకు సమకూర్చలేడు. నీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా నీ అంచనాలకు తగిన విధంగా వాళ్ళు ప్రవర్తించలేరు. అయితే నువ్వు సణుగుతూ ఉన్నావు, విసుగు చెందుతున్నావు, కోపంతో అరుస్తూ ఉన్నావు, కేకలేస్తూ ఉన్నావు, చేతిలో ఉన్న ఇసిరేస్తూ ఉన్నావు అంటే నువ్వేం గ్రహించట్లేదు? ప్రపంచమంతా కూడా దేవుని చేతిలోనే ఉంది. చివరికి మనుషుల నిర్ణయాలు, ఆలోచనలు కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. దేవుడు కాలాలని, సమయాలని, మనుషుల కాలగతుల్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు, ప్రకృతిని తన చేతుల్లో పెట్టుకున్నాడు, సింహాసనాలు ఆయన చేతుల్లో ఉన్నాయి అనే సంగతిని కనుక గ్రహిస్తే నువ్వేం చేస్తావు? నువ్వు తప్పక సహించుకుంటావు. నీ సహనాన్ని అందరికీ కూడా నువ్వు కనబడేలా చేస్తావు. నీ సహనం అందరికీ కనబడుతున్నప్పుడు నీ సహనంలో ప్రజలకి క్రీస్తు కనబడతాడు. ఒకవేళ నువ్వు పదే పదే కోపగించుకుంటూ, సణుక్కుంటూ, గొణుగుతూ ఉన్నావని అనుకోండి, ఎవరైనా సంతోషంగా నీ దగ్గర ఉండగలుగుతారా? ఇప్పుడు పిల్లలు, నాన్న నాకు ఆకలేస్తుంది, లేదా నాకు స్కూల్లో ఇది కొనమన్నారు అని వాళ్ళు మర్యాదగా వాళ్ళు అడిగితే తల్లిదండ్రులు సంతోషంగా కొనివ్వడానికి ప్రయత్నం చేస్తాం.
అలా కాకుండా వాళ్ళు కోపంగా వచ్చి చి ఏమి కొనవు నువ్వు, చి ఏమి ఇవ్వవు నువ్వు, అందరూ కొనుక్కున్నారు నాకు లేదు అని చెప్పేసి అన్నారు అనుకోండి, కొంటాం అప్పటికి, కానీ బాధపడుతూ కొంటాం. అదే ఆ మాట నువ్వు మర్యాదగా అడిగితే నేను కొన్నా. ఇప్పుడు దేవుడు మనం నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో వాళ్ళందరూ వచ్చి తగ్గించుకుని సహిస్తూ ప్రభువుని అడిగి ఉండుంటే కూడా ఆయన బండలోంచి నీళ్లు రప్పించగలిగి ఉండేవాడు. అయితే వాళ్ళు సణుక్కున్నారు, అయినా ఇచ్చాడు. గమనించండి, వాళ్ళు సహించి ప్రార్థన చేసి దేవుణ్ణి సహాయం అడుగున్నా అదే ఇచ్చుండేవాడు. వాళ్ళు సణుక్కున్నా కూడా అదే ఇచ్చాడు. కానీ నువ్వు ప్రార్థిస్తే, నువ్వు సహించుకుంటే దేవుడు సంతోషంగా ఇస్తాడు. గమనించండి, మరోసారి మాట చెప్తాను. నువ్వు సహించుకుని ప్రార్థిస్తే దేవుడు సంతోషంగా నీకు ఇస్తాడు. కానీ నువ్వు సణుక్కుంటూ గొణుక్కుంటూ అసలు ఉన్నాడా లేదా ఈ దేవుడు, అసలు మనం అంటే లెక్క ఉందా లేదా ఆయనకి అన్నట్టు కనుక నువ్వు అడిగితే అప్పుడు ఏమొస్తుంది? ఆయనకి విసుగు వస్తుంది. చూడండి, ఇందాక చదువుకున్నాం కదా 95వ కీర్తనలో, ఒకసారి ఆ మాటని మనం చదువుకుని 95వ కీర్తన 8-9. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సాదిన మందు మీరు కఠినపరుచుకున్నట్టు మీ హృదయములను కఠినపరుచుకున్నట్టు అక్కడ మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయాన్ని తప్పిపోయే ప్రజలు వారు నా మార్గాలు తెలుసుకోలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాను. ఇప్పుడు సణుక్కోవడం మూలంగా తమ హృదయాలను కఠినపరుచుకోవడం మూలంగా వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి విసిగించారు. నువ్వు మనుషుల దగ్గర సణుక్కున్నా, దేవుడి దగ్గర కూడా సణుక్కున్నా, ఆ సణుగులు వినే వాళ్ళకి ఏం కలుగుద్ది? వాళ్ళకి విసుగు వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? విసిగిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? చూడండి, దేవుడు ఏం చేశాడు? 11వ వచనం, కావున నేను కోపించి. విసుగులో నుంచి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. నువ్వు సణుక్కుంటే ఎదుటి వాళ్ళకి విసుగు కలుగుతుంది, ఆ విసుగులోంచి కోపం వస్తుంది. సో నువ్వు సణుక్కుంటావు, వాళ్ళు నీ మీద కోపపడతారు. కాబట్టి ఇప్పుడు సమస్య పెద్దదవుతుందా చిన్నదవుతుందా? పెద్దదే అవుతుంది కదా. కానీ అదే నీ కష్టాన్ని నువ్వు మర్యాదగా సహించుకుంటూ నువ్వు ప్రజల దగ్గర మనవి చెయ్యి, దేవుని దగ్గర మొరపెట్టు. నువ్వు సహించుకోవడాన్ని బట్టి, నువ్వు మర్యాదగా అడగడాన్ని బట్టి నీ మీద జాలి కలుగుతుంది, దేవుడికైనా మనుషులకైనా. కాబట్టి జాలి కలిగింది అనుకోండి, వాళ్ళు నీకు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తారు నీ మీద జాలి కలిగితే. అవునా కదా? కోపం వస్తే చేస్తారు, కానీ ఆ కోపాన్ని కూడా వాళ్ళు ప్రదర్శిస్తారు. ఒకవేళ దేవుడే ఆ కోపాన్ని ప్రదర్శిస్తే ఏం జరిగింది? ఇశ్రాయేలీలు ఆ తరం వారిలో కేవలం 2 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. అందువల్ల ఈరోజు మన పాఠం ఏంటో తెలుసా? సమస్తము కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. వాతావరణం, మనుషులు, ప్రభుత్వాలు, మన ఆరోగ్యాలు, మన చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ ప్రవర్తన అన్నీ కూడా సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు మన రక్షకుడని, మన తండ్రి అని, శక్తి కలిగిన వాడని, బాధ్యత కలిగిన వాడని మనం నమ్ముదాం. అప్పుడు సణుక్కోం, సహించుకుంటాం. ఆఖరిగా ఈ ఒక్క మాటని చదివి మరొకసారి నిర్గమాకాండం 17వ అధ్యాయంలోనే ఉన్న ఆ ఒక్క మాటని చదివి నేను ముగించేస్తాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 17:7. అప్పుడు నిర్గమ 17:7, అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్యన ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి ఏం పేరు పెట్టాడు? మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాడు. పేర్లే బాగున్నాయి, మా అమ్మాయిలకి ట్రై చేస్తాం అని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ మస్సా అంటేనేమో శోధించుట, మెరీబా అంటే వాదించుట. ఆ ప్రదేశానికి
శోధించుట, వాదించుట, మస్సా, మెరీబా అనే పేర్లు పెట్టాడు. వాళ్ళు నీళ్లు లేకపోవడం వల్ల చచ్చిపోలేదు ఆ కొద్ది క్షణాలు. దేవుడి నుంచి వాళ్ళు పొందకుండా పోలేదు. కానీ ఏం మిగిలిపోయింది? వాళ్ళు చేసిన గొడవ మిగిలిపోయింది, వాళ్ళు చేసిన శోధన మిగిలిపోయింది. దేవుని విసుగు, దేవుని కోపం అనేవి దాని మూలంగా వాళ్ళు పొందుకున్నారు. మన విశ్వాస యాత్రలో మనం కూడా రెఫీదీము అనే ప్రాంతం లాంటి అలాంటి పరిస్థితుల్లో ఉంటాం మనం కూడా. అయితే మన విశ్వాస యాత్రలో మస్సా, మెరీబా అనే ఆ పేర్లు రాకూడదు. అలా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. కృపగల దేవా, అన్నీ మాకు నచ్చిన విధంగా, మాకు నచ్చిన కాలంలో జరగాలని, అది నువ్వు చేయాలని, మా చుట్టూ ఉన్న మనుషులు చేయాలని మేము ఆశపడుతూ ఉంటాం. అలా జరగని పక్షంలో మేము విసిగిపోతాం, సణుక్కుంటాం, కోప్పడతాం, కేకలేస్తాం, విరుచుకుపడతాం, సమస్యలను మరింత జటిలం చేసుకుంటాం. మా సహనాన్ని ప్రదర్శించడానికి బదులు మా సణుగులు వినిపించి కోపాన్ని పుట్టిస్తాం. దేవా, దాని మూలంగా సాక్ష్యాన్ని కోల్పోతాం. అనవసరంగా ప్రజల్ని, మిమ్మల్ని కోపం రేపిన వాళ్ళం అవుతాం. దేవా, ఇశ్రాయేలు చరిత్రలో మీరు చేసిన కార్యాలను వాళ్ళు చూడలేకపోయారు. మీ ప్రేమను, మీ శక్తిని వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. ప్రభువా, మరి మేము తండ్రి ఆ విధంగా నాయన మా హృదయాలను కఠినపరుచుకోకుండా నాయన మీరు చేస్తున్న కార్యాలను, ఆ కార్యాల వెనుకున్న మీ యొక్క అంతరంగాన్ని కూడా మేము గ్రహించుకుని దేవా, శ్రమ వచ్చినప్పుడు సహించుకుని వినయపూర్వకంగా నీకు మొరపెట్టే పరిపక్వతను మా అందరికీ మీరే అనుగ్రహించమని, మస్సా, మెరీబా అనే ఆ పేర్లు మా విశ్వాస యాత్రలో ఎక్కడా కూడా పెట్టకుండా ఉండేలా మీరే మాకు సహాయం చేయమని, బలహీనం తండ్రి ప్రకటించిన నేను తండ్రి మీ కృప పైన ఆధారపడకపోతే నాయన నేనే భ్రష్టున్నై తండ్రి సణుగుతాను. దేవా, నన్ను అలాగే ఈ వాక్యం ఉన్నటువంటి బిడ్డల్ని మీరే బలపరచవలసిందిగా క్రీస్తు యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.